రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలి. రుణమాఫీ అయిన రైతులు రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలి. రుణమాఫీ అయిన రైతులు రుణాలు రెన్యువల్ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఎస్బీఐ బ్యాంకు ప్రాథమిక పాఠశాలను అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు రుణమాఫీ డబ్బులను రైతుల సేవింగ్ ఖాతాల్లో జమ చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన కల్లేరులో ఎస్బీఐ బ్యాంకును ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రుణాల రెన్యువల్ ప్రక్రియలను పరిశీలించారు. బ్యాంకు పరిధిలో మొత్తం ఎంతమంది రైతులకు రుణమాఫీలు లబ్ధి పొందారు అన్న వివరాలు బ్యాంకు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 1 లక్షలోపు రుణాలు ఉన్న 660 మంది రైతులకు రుణమాఫీ వచ్చిందని బ్యాంక్ మేనేజర్ జాదవ్ సంతోష్ కలెక్టర్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ చక్రవర్తి, ఎల్డీ ఎం గోపాల్ రెడ్డి, ఎంఈఓ ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బోర్డు మీద రాస్తావా మరి ఇక్కడ రాస్తావు కదా, అదే బోర్డు మీద ఓకే. ఏంటంటే పేరు ఎన్వైరన్మెంట్. ఫస్ట్ చాప్టర్ అయిపోయిందో అర్థమవుతున్నాయా? మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఈ పాప ఎవరు? ఏ క్లాస్ ఇది? ఏ క్లాస్? థర్డ్, ఫోర్త్ ఎవరున్నారు? మీరంతా ఫోర్త్. ఏం క్లాస్ జరుగుతుంది ఇప్పుడు? ఎప్పుడు వస్తారు వాళ్ళు? 12 గంటలకు వాళ్ళు పని పోతారు కదా, అక్క వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు. ఇంటికి తీసుకుపోతారు. ఇక్కడ తిన్నాం లేదా? ముగ్గురు తింటారు. టిఫిన్లలో తీసుకుపోతారు. ఫస్ట్ తింటుంది మేడం మంచిగా. ఇప్పుడు ఏమంటుండ్రు, మేము పనికి పోతున్నాం మా అక్క వాళ్ళు. గుడ్లు ఉంటారు. ఎంత ఎన్ని ఉడకబెట్టినా? అంటే ఎవరెవరు వచ్చి తింటారు? ఇది వచ్చినాక తర్వాత కొంచెం 1 గంట వస్తాం మేడం. అప్పటి తర్వాత వేడి వేడి పాలు గర్భవతులు బాగా ముగ్గురు. ఓకే. shifted to new premises. ఏదైతే పెళ్ళిపోయిందో అమౌంట్ మళ్ళీ ఫార్మర్స్ ఇచ్చేస్తారు. సేవింగ్స్ అకౌంట్ ఎంత చేశారు? 1 crore. అంటే అవుట్ ఆఫ్ 668 ఎన్ని అకౌంట్స్ లో మీరు సేవింగ్స్ అకౌంట్ 140 440. ఇప్పుడు ఈ 440 అంతా కూడా మీరు సేవింగ్స్ చేస్తారు? కంపల్సరీ వేస్తారా, లేదంటే వీళ్ళు మాకు లోన్ అకౌంట్ లోనే తగ్గించుకోండి? అది వాళ్ళు బిల్డింగ్ ఒకవేళ దాన్ని ఏమైనా సేవ్ చేసి వాళ్ళు బిల్డింగ్ తగ్గియంటే వీళ్ళు వాళ్ళని కనుక్కొని చేస్తున్నారా, లేదంటే కనుక్కొని వన్డీ అవి తెప్పించుకున్నారు కస్టమర్స్తో. సపరేట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశాను. సో వన్డీ అవన్నీ చెక్ చేసి రెగ్యులర్ ఏవైతే అయ్యారో వాళ్ళకి ఫార్మర్స్కి ఇచ్చారు. 140 క్లియర్ చేశారు. 140 చేశారు. ఇంకా వస్తారా? ఎవరైనా ఒకరిని గమనించంటే కొంతమంది ఫ్యూ ఫార్మర్స్ ఇప్పుడు మేము మాకు వద్దు, మా లోన్లోనే అలా క్రెడిట్ చేసేయండి, మేము వీ డోంట్ వాంట్ అవైలెన్స్ అవి చేయలేదు. బట్ హూ ఎవర్ ఫార్మర్స్ విల్లింగ్ టు టేక్ ద అమౌంట్, హూ విల్ టేక్ ద కాన్సెంట్ అండ్ ట్రాన్స్ఫర్ ద అమౌంట్. అట్లా కన్సెంట్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదర్ ప్రొసీజర్ take the transfer डेबिट and SB credit.
సేవింగ్స్ అకౌంట్స్ అందరికి ఉన్నాయా? ఈరోజు ల్యాండ్ ఉంది కాబట్టి మనం సెంటర్స్కి 1650 రూపీస్ ఇస్తున్నాం యాజ్ పర్ రెగ్యులర్లో అంటే ఎగ్జిస్టింగ్ లోన్ ఎంత ఉంది? ప్రజెంట్ లోన్ అవుట్స్టాండింగ్ 39,000 ఉంది. ఫుల్ అమౌంట్ వాళ్ళకి ఎస్బీ ట్రాన్స్ఫర్ చేయాలి. 42 ఎస్ మేడం, ఇట్స్ ఎగ్జిస్టింగ్ లోన్. దట్ ఈస్ ఎస్ మేడం. దగ్గర ఉంటుంది ఎటువంటి కౌంటర్స్లో